సార్ లక్ష్మణ్ గారు మీరు చూస్తా ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి మనం చూసాం. మధ్యప్రదేశ్లో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది అన్నటువంటి ప్రచారం చాలా బలంగా జరిగింది ముందు నుంచి. కానీ భారీగా అభ్యర్థుల్ని మార్చి ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థిత్వం కూడా 3వ లిస్టులోనూ 4వ లిస్టులోనూ పెట్టారు. దీర్ఘమైనటువంటి చాలా లోతైనటువంటి కసరత్తు జరిగింది. అద్భుతమైన ఫలితాలు అక్కడ వచ్చినాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అసలు అభ్యర్థుల్ని మార్చడం దాదాపుగా ఇచ్చేస్తామని ముందే ప్రకటించి సరే లాస్ట్ లేదు 6-7 మార్చారనుకోండి, 10 మందిని ఎంతమందినో. బట్ ఇక్కడ దెబ్బతిన్నారు. సో ఏపీలో జరుగుతున్న కసరత్తుని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రాజకీయంగా వైసీపీకి మేలు చేస్తుందా, లేదు మొత్తానికి తీసేస్తున్నారు అన్న వ్యతిరేకత స్ప్రెడ్ అయ్యి పార్టీకి నష్టం చేస్తుందా? ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉంది లక్ష్మణ్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ మ్యూట్లో. ఒక ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మందాక వైఎస్ఆర్సీపీ మిత్రుడు అన్నట్టు గెలిపే ప్రధాన ధ్యేయంగానే పనిచేస్తాయి అన్ని రాజకీయ పార్టీ. కాకపోతే రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలకు దూరం అవుతున్నాయి. పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంది, జరుగుతున్న పరిణామాలు ఏంది, ఏమైనా సంబంధాలు ఉంటున్నాయి? ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన తీసుకొచ్చి మంత్రులు చేశారు చంద్రబాబు నాయుడు. తర్వాత పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిజైన్ చేశారండి, నేను డైరెక్ట్ గా తీసుకోనని మాట చెప్పిన ఆయన కూడా కలవడం, ఆయన తెలుగుదేశం నుంచి 1-2 వస్తే వాళ్ళను పెట్టుకున్నాడు తప్ప వాళ్ళు రిజైన్ చేయలేదు మళ్ళీ పోటీకి. అంటే విధానం మారిపోయింది. ఒక విధానానికి ఇప్పుడైనా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీసుకునే నిర్ణయం అయితే నేను వ్యక్తిగతంగా సరైన నిర్ణయం అని చెప్పగలను. ఎందుకంటే పార్టీలో క్రమశిక్షణ తప్పిన వాళ్ళని క్రమశిక్షణ తప్పిన వాళ్ళు ఒక్కళ్ళే కాదండి. సరే, కారణం ఏదైనా ఆయన విమర్శించిన వాళ్ళని పక్క పెడతారు సహజం. కానీ చాలా మందిని సర్వేలు పేరుతో పక్క పెడుతున్నారు అంటున్నారు కదా. చెప్పలేమండి, చెప్పండి. ఇప్పుడు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు, జనములో చెడ్డ పేరు తెచ్చుకున్నారు, జనానికి అందుబాటులో లేరు. అలా ఎదుట కోట్లు సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కంటికి కనపడ్డారు జనాలకి. సర్వేలకు వెళ్తే తిట్టు పెడుతున్నాడు. అలాంటి వారికి ఎవరైనా కానీ ఏ స్థాయిలోనే ఉండని, వాళ్ళు ఎప్పటి నుంచైనా పార్టీలో ఉండని, లాయల్టీగా ఉండని, ఎలాగనే ఉంటుంది. వాళ్ళకి టికెట్లు ఇచ్చి అక్కడ నిలబెడితే గెలుస్తారా? ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి కదా. ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళను కూడా కంపారిజన్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు ఏమైపోతుంది, ఓడిపోతారు అనేటువంటి భావనతో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏమైతుందంటే ప్రజలు ఉప్పల్ లక్ష్మణ్ తప్పు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు, ఇంకా రమణాన్ని తీసుకొచ్చారు, పాపం ఆయనకేం తెలియదు, మంచోడు, మనం ఆయన సరే ఓట్లు వేద్దామని ఎవరి మీద అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాల మీదనో ఆ పార్టీని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని నమ్మైన వాళ్ళు అభ్యర్థి మారితే ఓట్లు వేస్తారు, లేకపోతే ఎక్కడేస్తారు? కానీ ఇక్కడ ఇంకొక ఇది జరుగుతుంది లక్ష్మణ్ గారు. ఇక్కడ లక్ష్మణ్ గారు బాగా చేయలేదు అనుకుంటే, లేదా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, ఫలితాలు బాగాలేనుకుంటే ఆయన తీసుకెళ్లి ఇంకో నియోజకవర్గంలో పెడతా ఉన్నారు. అది సమస్య. అది తక్కువ పెడుతున్నారు. అసలు టికెట్లు ఇవ్వమంటే కదా ఇప్పుడు గొడవ. వేరే నియోజకవర్గానికి అయ్యా పాప ఇక్కడ కాదు, కొంచెము ఫేస్ చేంజ్ అయిపోతుంది, ఇంకో నియోజకవర్గం పోయి పోటీ చెయ్యి, అక్కడ నీ నియోజకవర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయను అక్కడ అనేటువంటి ఈక్వేషన్స్ మీద మార్చుతుంటే అది వేరే అంశం. అంటే ఇక్కడ టికెట్లు ఇవ్వమని ముందే సమాజం కాబట్టి దాని మీద కదా ఈ తిరుగుబాటు వచ్చింది. బాగానే ఉంది, పార్టీ వద్దనుకుంటారు. స్పేస్ ఉంది అంటే తెలుగుదేశంలో స్పేస్ అయితే లేదు, పార్టీ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి పోవాలి. ఎవరు తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చినా వైఎస్ఆర్సీపీలో స్పేస్ ఉండదు, వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినా తెలుగుదేశంలో స్పేస్ ఉండే అవకాశాలు తెలియదు. ఒకరికొకరికి ఉండొచ్చాము కానీ సందర్భాన్ని బట్టి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అంతే. 30 మంది 40 మంది 50 మందికి స్పేస్ అవకాశం మీరు లేవు. జనసేనకు ఉండొచ్చు కానీ ఆయన పొత్తులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర సీట్లు ఎక్కువ లేవు, అక్కడ కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఓపెన్ చేసింది కాబట్టి అయితే
ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనేది కదా చర్చిస్తారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో చేస్తే కనీసం ఏదో కేంద్రంలో అధికారంలో చెప్పుకొని ఏమన్నా జనంలో తిరగచ్చు, అదే చెప్పుకుంటారు. అధికారంలో అవకాశం అనేది కాంగ్రెస్ మనం కాంగ్రెస్ లీడర్లు ఎవరు అడిగినా చెప్తారు. ఇక్కడ పోనీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? షర్మిల ఇమేజ్ ఒకటి పనిచేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పుడుంది, ఈ ఎన్నికల్లో లేదు. తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యనే నడుస్తుంది. ఉండొచ్చు కానీ వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిన వల్ల ప్రయోజనం లేనప్పుడు ఇవాళ రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారు, మనకేంటి ప్రయోజనం వెళ్తే ఖాళీగా కూర్చుంటారా? ఇప్పుడు సీట్లు ఇక్కడ తీసేస్తే అక్కడ హౌస్ఫుల్ అయిపోయి ఉంటే పోటీ చేయకుండా కనుమరుగైపోతామన్న భయం ఒకటి ఉంటుంది కదా లక్ష్మణ్ గారు నాయకులకి. అదే అందుకని చెప్పే స్పేస్ ఉంది పోతారు, కానీ అది కూడా ఆలోచిస్తారు నేను. ఇప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళు తగ్గినట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీ అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కఠిన నిర్ణయంలో మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి పోతాడని నేనైతే అనుకుంటాను. వెనక్కి రారు, మోస్ట్లీ రాడు ఆయన. కాదు చెప్తున్న నాయకుల మధ్య. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ వెనక్కి వేస్తారు, ప్రతి సందర్భంలో నేను గమనించిన వేస్తారు. దానికి నేను కారణాలు చెప్పమంటే చెప్తా గానీ ఇప్పుడు అంత మంచిది కాదు అని ఊరుకున్నాను అంత సందర్భంగా. అందువల్ల ఏంటంటే తెలుగుదేశంలో దొరికే అవకాశం ఉన్నాయి చాలా మంది, అందువల్ల అటుపోయే అవకాశాలు ఉన్నాయి. సరే ప్రయత్నాలు చేసుకుంటారు, ఎలా వెళ్తారు ఏం వెళ్తారు అంటే నేను అందుకని చెప్పదలుచుకోవాలి అన్న మాట. బట్టి ఉంటారు, వ్యవహారాలన్నీ నడుపుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే షర్మిల గారు అధ్యక్షత వహిస్తారో లేకపోతే ఏదైనా బాధ్యత తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ చేస్తారో అని ఇప్పుడు చర్చలు జరుగుతుంది. ఇక ఫైనల్ కాకుండా కూడా నేనైతే కాంగ్రెస్ మిత్రుని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా అన్నగారి మీద కోపంతోనో లేకపోతే అన్నగారిని ఓడించాలనే దృష్టితో ఆమె రాగలిగితే ఆమె చేకూరుతుంది. ఎందుకు? ప్రత్యేక ఓటు శాతం బాగా ఉంది కాబట్టి ఎన్కాష్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమె వచ్చి అన్నగారి మీద నిజంగానే చిత్తశుద్ధితో నేను రాజకీయాలకి వచ్చాను, ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలో చేరాను అని భావిస్తే మరి ఆమె అన్నగారి మీద పులివెందుల్లో పోటీ చేస్తారు అసెంబ్లీకి. చాలా మంది ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు, మరి చేస్తారా లేదా అది చూడాలి. పులివెందుల్లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అది లేదు, ఇంకొక ఆప్షన్ అడుగుతారు. పోటీ చేస్తారు, నియోజకవర్గాలు పోటీ చేస్తే దాని ఎవరు పోటీ అన్నారు. రైట్, అంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటారు మీరు, హెడ్ ఆన్ కొలిజన్ అంటారు. అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తే అప్పుడు మాత్రమే వైరుపక్షంగా భావించాలంటారా లక్ష్మణ్ గారు? అది వేరు కాదండి, రాహుల్ గాంధీ వేరు, మోడీ గారు వేరు. ఇక్కడ అన్నా చెల్లెలు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఆమెనట్లయితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల గారిని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? డెఫినెట్ గా వాళ్ళ పార్టీ బలపడటం కోసం తెచ్చుకుంటున్నారు, అందులో సందేహం ఉంది మీకు? మాట్లాడు. రైట్.